హలో అండి. ఇప్పుడు మనం కందిపప్పు పులగం ఎలా తయారు చేయాలో చూద్దామా? ముందుగా దీనికి కావాల్సిన సామాన్లు: ఒక ఉల్లిపాయ, ఒక టొమాటో, బంగాళదుంప, 2 క్యారెట్లు, క్యాప్సికమ్, కొంచెం గుండగా కట్ చేసిన అల్లం ముక్కలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని 1 గ్లాస్ రైస్ తీసుకొని దాంట్లో చిన్న కప్పుతో కొంచెం శనగపప్పు, అలాగే ఆ కప్పుతోనే 2 కప్పుల కందిపప్పును కూడా తీసుకొని మంచిగా కడిగి 2 గ్లాసులు వాటర్ వేసి 10 to 15 మినిట్స్ దీన్ని నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత కుక్కర్ తీసుకొని కుక్కర్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ గీ వేసి అది కొంచెం మరిగాక దాంట్లో జీరా, బిర్యానీ ఆకు, లవంగాలు 4-5, మిరియాలు 4-5 వేసాక బాగా ఫ్రై చేయాలి. ఫ్రై అయ్యాక ఉల్లిపాయ ముక్కలను వేసి అల్లం ముక్కలను కూడా దాంట్లో వేసి ఫ్రై చేయాలండి. ఫ్రై చేసిన తర్వాత క్యాప్సికమ్ వేసి కాస్త మెత్తబడాక క్యారెట్ ముక్కలు, బంగాళదుంపల ముక్కలు కూడా వేసి ఫ్రై చేయాలి. అండ్ దాంట్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తే ఇంకా వేగంగా ఫ్రై అవుతుంది. అలాగే 1 టొమాటోను చిన్న ముక్కలుగా కట్ చేసుకుంది కూడా వేసేయాలి. కొంచెం పుదీనా, గుప్పెడు కొత్తిమీర ఆకులు వేసి బాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలిపి ఫ్రై చేయాలి. ఫ్రై చేసేటప్పుడు ఇక్కడ అవన్నీ ఆ ముక్కలకు పడతాయండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్ది అయితే కొంచెం టేస్ట్ బాగుంటుంది. వేసాక ఫ్రై అయ్యాక దాంట్లో ముందుగా కడిగి నానబెట్టుకున్న పప్పు బియ్యాన్ని మనం వేసి దాంట్లో చెమ్మ అనేది పోయేంత వరకు ఫ్రై చేసి నానబెట్టున్నాం కదా 2 గ్లాసులు వాటర్ వేసి ఆ వాటర్నే కుక్కర్లో వేసి 2 విజిల్స్ లో ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే ఎంతో టేస్టీ అయిన హెల్దీ అయిన కందిపప్పు పులగం రెడీ అవుతుందండి. దీంతో పాటు చిక్కని పెరుగులో సన్నగా పొడవుగా తురుముకున్న ఉల్లిపాయలను వేసి దాంతో ఈ పులగం తింటే భలే టేస్టీగా ఉంటుంది.